ఎవరైనా జనరల్గా ఒకటి జాతకము, న్యూమరాలజీయో, వాస్తు ఏదో ఒకటే చెప్పేది స్పెషలైజ్డ్గా ఉంటున్నారు. మీరు ఈ మూడింటికి కూడా సమానంగా ఎలా న్యాయం చేయగలుగుతున్నారంటే ఏం చెప్తారండి? ఏంటమ్మా, మేము ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను, న్యూమరాలజీ నేర్చుకున్నాను, వాస్తు కోర్స్ చేశాను. 11 years నుంచి కూడా ఈ వృత్తిలో ఉన్నాను. సో జాతకం చూస్తాను, వాస్తు చూస్తాను, నేమ్ కరెక్షన్ ఇస్తాను, పిల్లలకు పేర్లు పెట్టడంలో స్పెషలిస్టు. అంటే మనం పిల్లలకు ఎంత సంపాదించినాం అనేది కాకుండా ఎంత గుడ్ నేమ్ ఆ జాతకాన్ని అనుసరించి ఫ్యూచర్లో ఈ అబ్బాయిని ఏం చేయాలనుకుంటున్నారు, ఈ అమ్మాయిని ఏం చేయాలనుకుంటున్నారు, ఒక డాక్టరా, లాయరా, ఒక సాఫ్ట్వేరా, ఒక హీరోనా, మన విదేశాలకు పంపాలనుకుంటున్నారా, అంటే తన జాతకాన్ని అనుసరించి ఏ పేరు పెడితే బాగుంటుంది అనేది అతని అబ్బాయి జాతకం కానీ అమ్మాయి జాతకాన్ని చూసిన తర్వాత వాళ్ళకి మంచి నేమ్ పేరు పెట్టడం జరుగుతుంది, నేమ్ కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. కానీ మీ దగ్గర ఎస్పెషల్లీ జయ వినాయక మ్యారేజ్ బ్యూరోలో 100 రోజుల్లో ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి సెట్ చేసేస్తారని చెప్పని విన్నాను. కానీ నిజంగా అది సాధ్యమండి? అవుతుందండి. అలాంటి ప్రొఫైల్సే తీసుకుంటామండి. ఎలాంటి ప్రొఫైల్స్ తీసుకుంటాం? 100 daysలో మేము కంప్లీట్ చేయగలుగుతాము అని అనుకున్న ప్రొఫైల్సే తీసుకుంటాము. ఇప్పుడు మనం ఎన్నో ప్రొఫైల్స్ వస్తుంటాయండి, 100 ప్రొఫైల్స్ వస్తుంటాయి, కానీ సెలెక్టెడ్ ప్రొఫైల్సే తీసుకుంటాము. ఇప్పుడు తనకు జాతకం ముఖ్యము. ఇప్పుడు ఈ అబ్బాయికి ఏ దశ నడుస్తున్నది, మనం ఆ అబ్బాయి చార్ట్ చూడగానే చెప్పొచ్చు మనకు ఈ అబ్బాయికి ఎప్పుడు పెళ్ళి అవుతున్నది. ఆ చార్ట్ చూడగానే ఈ ఇయర్లో అవుతుంది, సో ఈ మంత్లో అవుతుంది, కాబట్టి మేము ఈ 100 daysలో కంప్లీట్ చేయగలుగుతాము. ఈ అబ్బాయికి ఇంత ప్యాకేజ్ ఉన్నది, ఇంత ఆస్తి ఉన్నది. ఆ జాతకాన్ని అనుసరించి ఆ అబ్బాయి సంపాదించిన దాన్ని బట్టి ఎక్కడ ఉంటున్నాడు ఏంటి అని క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే ఆ ప్రొఫైల్స్ తీసుకుంటాము. ఇట్లా బిజినెస్ చేసే వాళ్ళకి తీసుకోము, చిన్న చిన్న ప్రొఫైల్స్ తీసుకోము. ఓన్లీ సాఫ్ట్వేర్, గవర్నమెంట్ ఎంప్లాయీస్. మేము కొంతమంది ఏంటంటే రిస్ట్రిక్షన్స్ వాళ్ళు పెడతారు, కానీ మేము పెడతాం. ఇప్పుడు ఆ అబ్బాయిని జాతకం నుంచి ఎలాంటి అమ్మాయి వస్తుంది, కొన్ని వర్ణాంతర వివాహాలు అవుతుంటాయి, అంటే వేరే క్యాస్ట్ అని అబ్బాయి చార్ట్ చూడగా తెలిసిపోతుంది. ఆ అబ్బాయికి ఏ దశ నడుస్తుంది అంటే మనము కుండలి చూస్తాం ఫస్ట్. ఏంటంటే ఇప్పుడు అయితే రాశి నక్షత్రాన్ని బట్టి కాదండి, జాతకం వేయాల్సిందే కంపల్సరీ. జాతకంలో కూడా నవాంశ అని ఒక చక్రం ఉంటుంది, మీరు వేస్తారు. అబ్బాయి చార్ట్ ఉంటుంది కదండి, డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకున్న తర్వాత మనము ఈ లగ్నం ఏదో తెలుస్తుంది. ఆ లగ్నంలో మన నవాంశ అని ఒక చార్ట్ ఉంటుంది. ఆ నవాంశ చార్ట్ చూడగానే తెలిసిపోతుంది, ఓ ఈ అబ్బాయికి ఈ ఇయర్లో మ్యారేజ్ అవుతుంది, ఈ మంత్లో అవుతుంది, ఈ నెలలో అవుతుంది. అప్పుడు మేము ఓకే ఈ సంబంధం మేము చేయగలుగుతాము అనుకొని తీసుకుంటాము. రిస్ట్రిక్షన్స్ కూడా వాళ్ళు ఎలా అడుగుతున్నారు, ఇప్పుడు గొంతమ్మ కొడుకులు కోరుకోరు అనుకోండి, మేము చేయలేము. మీకు ఇలాంటిది అయితే రాలేదు, కష్టం అండి, ఇలాంటి ప్రొఫైల్స్ అయితే మేము చూడగలుగుతాము, కాబట్టి మేము ఈ ప్రొఫైల్ చేయగలుగుతాము అన్నప్పుడు ఆ ప్రొఫైల్ తీసుకుంటాము. లేకపోతే మేము లేదంటే మేము తీసుకోమని చెప్పేస్తాం.